దాని గురించే ఆలోచన చేయాలి. ఆలోచన ముఖ్యం ఇక్కడ, కళ్ళు కావాలి. ఆలోచన దాని గురించే ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు అన్నీ మీకు తెలియనటువంటిది మనం షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి. నాకు జాబ్ రాలేదంటే నాకు పిల్లలు రాలేను, మా ఆయన సపోర్ట్ చేయలేదు, మా ఆయన కోచింగ్ పంపించలేదు, ఈ కారణాలు ఎప్పుడూ నేను అడగరు. ఈ ప్రపంచంలో నీ ఫెయిల్యూర్కి నువ్వు తప్ప ఏ ఒక్కరూ కారణం కాదు. నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు ఎవరు కారణం? నీ అయ్యవారు. ఆ ఎవరు కోచింగ్ పోయినా కోచింగ్ పోతే ఇంగ్లీష్ ఏమని చెప్తే మాటలు చెప్తే సందేశం వేస్ట్ కూడా మాటలు దాంట్లో పోయి లేకపోతే ఎప్పుడు వచ్చేసింది నాకు. ఆ ఎప్పుడు నాకంటే మ్యాథ్స్లో అంటే మ్యాథ్స్లో 2 ఎక్కువ, నాకు సైకిల్ 3 ఎక్కువ. ఆ ఇంగ్లీష్లో పోయింది ఆ ఎవరు చెప్పం కాబట్టి నాకు ఎవడు అడుగుతాడు ఇంగ్లీష్ ఎవరు ఎవడని నీకు వచ్చిందా లేదా, నువ్వు సెలెక్ట్ అయ్యావా లేదనేది అడిగేది. నీకు ఏం తక్కువ, ఏ ఏరియాలో నువ్వు లేక ఉన్నావో ఈ విధంగా పడుతున్నావో ఆ విషయం నువ్వే తెలుసుకొని దాన్ని కాంపన్సేట్ చేసుకోవాలి. నీకు ఎవరు చెప్తారా, ఎవరి దగ్గరికి నువ్వు ఫోన్లో అడుగుతావా, నేను పోయి అడుగుతావా, ఇంకో ఫ్రెండ్స్ అడుగుతావా, గ్రూప్ డిస్కషన్ చేస్తావా? గ్రూప్ డిస్కషన్లో పక్కన వాడు వేరే మాట మొదలు పెడితే మళ్ళీ దాన్ని టాపిక్లోకి ఎలా తేవాలి? మనం గంట మాట్లాడితే 45 నిమిషాలు సబ్జెక్ట్ గురించి ఎలా మాట్లాడాలి అనేటువంటిది ఇవన్నీ మ్యాటర్స్. ఎవడు ఫ్రెండ్కి ఫోన్ ఇంకొకటి ఈ విషయం మీద మాత్రమే మనకు అది ఉపయోగపడుతుంటే మాత్రం చేయాలి. 24/7 అది రన్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు మైండ్లో వేరే అసలు స్పేస్ రాకూడదు, వేరే ఆలోచనకే రాదు. ఇవన్నీ ఇన్ని గంటలు పనిచేసావు అనేటువంటిది అది క్యాలిక్యులేషన్, అది అప్లికేషన్. ఆన్సర్ ఎందుకు కాదు అనేటువంటిది ప్రీవియస్ పేపర్ 4 పెడితే మొత్తం సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తాయి. వాటి కరెక్ట్గా మీరు కనుక డెవలప్ చేస్తారు. ఇవన్నీ చెప్పినంత తేలిక కాకపోవచ్చు కానీ కిలోమీటర్స్ ఉంటే ఎంత పరిగెత్తాల్సిందే. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన సక్సెస్ మాత్రమే చూస్తారు. దానికోసం కసిగా చదవండి. అది ఎప్పుడు వస్తుంది, ఎటువంటి అనేది సంబంధం. మనం చదివిన ప్రతి పదం కూడా జీవితంలో ఎక్కడ ఒక దగ్గర ఉపయోగపడుతుంది. ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ ఇన్ ద టీచింగ్ ప్రొఫెషన్, ఈ ప్రొఫెషన్లో లేకుండా ఏ ప్రొఫెషన్ లేకపోయినా జీవితంలో మనం నేర్చుకునే ప్రతి అంశం నెక్స్ట్ సార్ పాటు పడితే నెక్స్ట్